కంగ్రాచులేషన్స్. చిక్రీ సాంగ్ అద్భుతంగా సూపర్ డూపర్ హిట్. థ్యాంక్ యూ. వంకాయలు అమ్ముతున్నాడు, నేనాలు ఆడుతున్నాయి, తెల్లగా ఉన్నాయి. అది చూస్తే అవి మెరుస్తూ ఉన్నాయి. ఇలాంటివి తింటే ఆరోగ్యం కదా నేను అనుకున్నా. అంత లేతగా ఉన్నాయి, నాకు కాదు నువ్వేమి కదా అని చెప్పి వెంటనే కన్వర్ట్ చేసి చాలా పాటల మధ్యలో మీరు రాసినా మీరు ఎక్కడ ఇంటర్వ్యూ ఇవ్వలేదు, మీడియాలోకి రాలేదు. అంటే నేను 2019 తర్వాత కరోనా టైం కదా అది, 21st 22nd ఆల్మోస్ట్ 20 నెలలు పాటే రాయలేదు. 21 ఎండింగ్లో బంగారు రాజు రాశా. నాకు సమ్మారావా నువ్వు, ఈ బుచ్చిబాబు గారికి నా పాటలు కొంచెం ఇష్టం అతనికి. రైట్. నేను ఎప్పుడో నా ఇష్టం సినిమాలో ఓ పాట రాశాను, ఓ సాథియా ఓ సాథియా. దాంట్లో ఉంటుంది, నా గుండెల చప్పుడు కన్నా నీ అలికిడితో బ్రతికున్నా, నా గుండెల చప్పుడు కన్నా నువ్వు అలా వెళ్తున్న అలికిడి దాంతో బతుకున్నాను అని చెప్తే ఆ పదం ఈయన చెప్తాడు ఎప్పుడు. సార్ అప్పుడు ఆ లైన్ ఎలా రాశారు సార్. ఈవెన్ సుకుమార్ గారికి కూడా ఇష్టం పాట. నేను ఆర్యేటులో ఉప్పినంత ప్రేమకి ఈ పాట కన్నా ఈ పాట ఇష్టం ఆయనకి, సుకుమార్ గారు. నన్ను కాదని తెలిసిన సమయం నా ఊపిరికెందుకు ప్రాణం. రామ్ చరణ్ గారు పక్క రెహమాన్ గారు కాబట్టి ఆ తత్కారానికి రాయేసి కూర్చోబెట్టగలగాలి పాటని. ఆ స్తోమత ఆ స్థాయి ఉన్నవాడినే ఆ క్రియేటర్ని పిలుస్తారు. అఫ్కోర్స్ నేను అలా కనిపించానేమో, నన్ను పిలిచారు. ఏమండోయ్ నానిగారు చెప్పండోయ్ చిన్ని గారు. దాంట్లో చరణాల్లో పాలబూతు దగ్గరున్నా వాలీబాలు ఆడుతున్నా వచ్చే పోయే దారిలోనా నిన్నే చూస్తున్నా అంటే అమ్మాయి అంటుంది. మేల్ ఫీమేల్ ప్రేమించుకుంటున్నప్పుడు వాళ్ళు ఏం పాడుకుంటారు ఏముంటుందో అసలు డైరెక్టర్ కూడా చెప్పేది కాదు. సార్ జనరల్ జూయిట్ కదా సార్ మీరు రాయండి సార్ అని చెప్పాడు అది డైరెక్టర్. నేను రాసింది అది. అంటే నా ఊహకి ఏదంటే నాకున్న ఆలోచన పరిజ్ఞానం మేరకు అలాగే ప్రతి పాట కూడా అలాగే ఉంటుంది. పగలు రాసే ఎకరాలు నువ్వే నడిచిన చోటంతా పొర్లు దండాలు.